భారత్ మాతాకి భారత్ మాత అంటే గోమాత, అది అందరికి తెలిసిన విషయమే. 50,000 గోమాతలను హత్య చేసినందుకు మన ఇంట్లో చనిపోతే 11 వద్దులు చేసుకున్నట్టు మనం చేసుకుంటున్నాం. చూడండి ఎంత అద్భుతం ఉందో. ఈ రోజు చాలా మంది ఊళ్ళల్లో కూడా ఆవులు చనిపోతే ఆ రోజు అక్కడ 11 వద్దులు చేసి దానికి పొలంలో తవ్వి అక్కడ పెడతారు. పెట్టి 11 వద్దుల తర్వాత కూడా వీళ్ళు కూడా చేస్తా ఉన్నారు. నేను చాలా ఊళ్ళు తిరిగిన తెలంగాణలో, ఒక దగ్గర ఒక 80 నియోజకవర్గాలు తిరిగి. నేను ఆవులను పెంచుకోండి, ఇంటికొక ఆవును పెంచుకోండి, ఇంటికొక చెట్టు పెట్టండి, బాగుంటుంది అన్న నినాదం మీద నేను తిరుగుతున్నాను. నా పేరు కాశెట్ కుమార్. నేను గోరక్షకు కౌ ఫౌండేషన్ చైర్మన్, మన యుగతుచ్చి ఫౌండేషన్ చైర్మన్ గారి దగ్గర చాలా రోజులు పనిచేశాను. ఆయన ధర్మంగా పనిచేస్తా ఉన్నాడు చాలా. ఎందుకంటే అన్న నాకు మెసేజ్ పెట్టినప్పుడు 2010 నుంచి తిరుగుతా ఉన్నాం. మేము పాదయాత్ర చేసినాం. ఎందుకు అంటే కొంతమంది అన్న మనతో మారుతారు, గోవులను పెంచుకుంటారు. ప్రతి ఒక్క ఇంటికి ఒక గోవును పెంచుకోండి. రోడ్డు మీద తిరిగితే నాకు 60 ఎకరాల దాకా పొలాలు ఉన్నాయి. దానిలో గడ్డిని నా ట్రాక్టర్లతోని ఎక్కడ గోశాలలు ఉంటే అక్కడ నేనేం చేస్తున్నట్టే మీ గోశాల ఎప్పుడు నడుస్తుంది అని తిరుగుతా ఉన్నాను. నేను పెట్టలే గోశాల. చాలా గోవులను పట్టుకున్నాము మేము, చాలా ఇబ్బందులు పడ్డాము. అది మీకు అన్ని చెప్పలేదు. మా దాంట్లో 2-3 చనిపోయిండ్రు యాక్సిడెంట్లా. అన్నగారు చాలా మందికి డబ్బులు ఇచ్చిండు, చెక్కులు రాసి ఇచ్చిండు. చాలా మందిని ఎంకరేజ్ చేసుకుంటూ నేను మీ ఎంబడున్నాను అనుకుంటూ తిరుగుతా ఉన్నారు. చాలా మంది ఢిల్లీకి పాదయాత్ర చేశారు. ఇది ఎందుకోసం చెప్తున్నాను మీరు ఒకసారి ఆలోచించాలి. మన హిందువులకు దయచేసి చెప్తున్నాను. ఒకటి, భారత మాతకు జై అన్నం, గోమాతకు జై అన్నం. అది భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అనే గోమాత ఒక మతానికి ఒక కులానికి సంబంధించింది కాదు. ఏమంటుంది? ముస్లింలకు పాలిస్తుంది, హిందువులకు పాలిస్తుంది, క్రిస్టియన్లకు పాలిస్తుంది, క్రైస్తవులకు, ప్రతి ఒక్కరికి పాలిస్తుంది. దాని పాలు తాగి దాన్ని ద్రోహం చేస్తా ఉన్నారు. ఒక్కటే చూసుకోండి, దయచేసి చెప్తున్నాను. మనం అందరం చైతన్యంగా ఒక రథం మనం పట్టుకొని తిరగపోతే గోవు ఉండదు, గోవు ఉండకుంటే మనిషి ఉండడు అని నేను నినాదం మీద తిరుగుతున్నాను. నేను కంపల్సరీ నెలకు 15-18 రోజులు గోశాలలో పని తిరుగుతాను, ఊళ్ళో పని తిరుగుతున్నా. ఆవులు మీరు అమ్మకోండి. రైతులు దయచేసి చెప్తున్నా, మీకు పాపం కలుగుతుంది, దాని పేడ పని చేస్తుంది, దాని మూత్రం పని చేస్తుంది, దాని పాలు పని చేస్తుంది అని నేను తిరుగుతున్నాను. తిరిగి చెప్తా ఉన్నాను రైతులకు. రైతులు పాలు ఇవ్వకుంటే పాలు ఇచ్చి తెల్లారి దాన్ని కోతకు అమ్ముతుర్రు. అది మహాపాపం అయ్యా, అమ్మద్దు. మీ తల్లి లెక్కనే చూసుకోండి. మీ తల్లి ఇప్పుడు చాలా మంది కూడా కొంతమంది విమర్శిస్తా ఉన్నారు. తల్లికి అన్నం పెట్టిన చాలా మంది ఉన్నారు, తండ్రికి అన్నం పెట్టిన చాలా మంది ఉన్నారు. అయితే నేను ఎందుకోసం చెప్తున్నా అంటే, నాకు చాలా బాధ అయింది. చాలా బాధ. అన్నం పెట్టకుంటే వానికి ఎకరాల పొలాలు కొనిచ్చి ఒక్కొక్క కోట్ల రూపాయలకు అమ్ముకొని వాళ్ళ తల్లికి అన్నం పెట్టితే నా ఇంటికి వస్తారు. నా ఇంటికి వస్తే కొన్ని రోజులు ఉంచుకొని వాళ్ళ సముదాయం పంపిస్తున్నాను. అయితే ఎందుకంటే గోవును కాపాడితే మనకు పుణ్యం ఉంటుంది. నరకం పోయిన తర్వాత సినిమాలలో మీరు చూస్తా ఉన్నారు, మీద నూనెలు లేపుతారు, కత్తుతారు, పొడుతారు అన్నాడు. గోమాతను చంపినోడికి కంపల్సరీ శిక్ష అనుభవిస్తారు. చాలా మంది ముస్లింలు చెప్పాను నేను. నా మిత్రులు ముస్లింలు కొంతమంది గోశాలను పెట్టిర్రు. వాళ్ళు కూడా వాళ్ళు మటన్ చికెన్ తిన వాళ్ళు కూడా ఉన్నారు ముస్లింస్. కొంతమంది అరాచకాలు ఉన్నారు అందులో కూడా, కొంతమంది అందులో మంచి వాళ్ళు ఉన్నారు అని. ఎందుకంటే 80% ముస్లింలు, ఆల్ ఖైదాలు ఇదంతా జరుగుతా ఉన్నది. నేను పొలిటికల్ గురించి మాట్లాడను, మనం గోశాల గురించి మాట్లాడుకుందాం. గోవును రక్షిస్తాం. మన స్వామీజులందరూ ఎందుకు, వాళ్ళకి ఏమవసరం చెప్పండి? వాళ్ళు కాలుకు బట్ట కట్టుకుంటా, చెప్పులు లేకుండా, వాళ్ళు బట్టలు లేకుండా స్వామీజులందరూ తిరుగుతా ఉన్నారు. గోవును రక్షించండి, గోవును రక్షించండి అని ప్రతి ఒక్క రాష్ట్రంలో తిరుగుతా ఉన్నారు. బంగ్లాదేశ్ లో స్వామి చూడండి, ఆయన తీసుకొని జైలు వేసారు. ధర్మం కోసం పనిచేస్తున్నందరినీ ఇలా చేసుకుంటూ పోతే మీరేం చేస్తా ఉన్నారు? మనం ఒక్కటిగా గుర్తుపెట్టుకోరు, హిందువులందరూ ఒక్కడైతే ఒక గోవు చనిపోదు. ఇలా హిందువులు కూడా తప్పులు చేస్తా ఉన్నారు. వాళ్ళను రక్షించడం లేవాలంటే వాళ్ళ బుద్ధి వస్తుంది. 100 తప్పులు చేసిన తర్వాత వాడు కంపల్సరీ శిక్ష అనుభవిస్తాడు. నేను ఎందుకోసం చెప్తున్నట్టే, ఈయనేదో చెప్తా ఉన్నాడు, స్టేజ్ మీద చెప్తా ఉన్నాడు, రేపు పొద్దున వెళ్ళిపోయాడు, కనిపించాడు మాకు అనుకుంటున్నాడు. నేను బతికిన రోజులు అన్న సేవలనే ఉంటాను. నేను అన్నతో తిరుగుతున్నాను నేను. ఎందుకంటే ఈ రోజు నెలకు 18 రోజులు తిరుగుతా ఉంటాను. నేను పొలిటికల్ కొంచెం తిరుగుతాను. నేను బిజినెస్ చేస్తాను, రియల్ ఎస్టేట్ చేసిన డబ్బును నేను ఎవరి దగ్గర డబ్బు తీసుకోను. రియల్ ఎస్టేట్ లో డబ్బు, ఎందుకంటే అది మనకు తల్లి లాంటిది. ఆ డబ్బుతో నేను ఇదంతా తిరుగుతున్నాము. ఇట్లా వచ్చినాము. ఎంత టైం వేస్ట్ అవుతుంది. అన్న ఎంతో మందికి అన్నం పెడతా ఉన్నారు, ప్రతి ఒక్కరు మీటింగ్ పెడతా ఉన్నాడు, వాళ్ళు వచ్చిన వాళ్ళకి అన్నం పెడతా ఉన్నారు. చూసేదానికి వస్తలేరు, వినదానికి వస్తలేరు. అంటే ఒకసారి చూడండి, మీరు ఒకసారి గుర్తుపెట్టుకోరే. ఈ రోజు అన్నం పెట్టి రమ్మని ఈ మాటలిని
ఒక ఆవును కాపాడని అని అంటుండు శివకుమార్ అన్న. ఈ రోజు బాలకృష్ణ గురుస్వామి కూడా చాలా వరకు తిరుగుతా ఉన్నాడు, ఢిల్లీ తిరిగిండు, కాశీ నుండి కన్యాకుమారి తిరిగిండు. ఎందుకోసం తిరుగుతుర్రు, ఎవరి కోసం తిరుగుతుర్రు మీరు ఆలోచించుకోండి ఒకసారి. దయచేసి చెప్తున్నాను, మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు 10 మందికి చెప్పండి, మీరు ఆవును నమ్మద్దు, ఆవుతో మహాపాపం అని చెప్పండి. ఆవు పాలిస్తుంది, పేడిస్తుంది, ఆ పేడతో ఎంతో లాభం ఉన్నది. ఆ పేడని ఈ రోజు దుబాయ్ లో సప్లై చేసి వాళ్ళు అరటి చెట్లకు, ఖర్జూర చెట్లకు సప్లై చేస్తా ఉన్నారు. ఒక్కొక్క ఆవు మీద 4,000 రూపాయలు వస్తాయి. డైలీ దాని పేడను ముంచుకోండి, దాని పేడను పోగు చేయండి, దాని పిండి లెక్క పోండి, ఒక బస్తాలో వేయండి, నేను కొంటాను అది, నేను కూడా దుబాయ్ సప్లై చేస్తాను. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నట్టే దయచేసి చెప్తున్నాను, మీరు ఎవరు ఏమనుకోవద్దు. నాకు చాలా బాధ అవుతుంది. ఆ రోజు మొన్న ఆవులను చంపేసి ఆ తోలు మన వ్యాన్ వేసుకోపోతు తోలు అడ్డం పడ్డ తర్వాత నేను చాలా ఏడిచాను. నేను మా ఇంట్లో మా మేడం ఏమన్నా ఏందండి ఇట్లా ఏడుతున్నది, చాలా బాధ అయింది నాకు. ఒక్కొక్కటి ఇవన్నీ చూస్తా అంటే కళ్ళ రక్తం వస్తా ఉన్నది. నేను ఎందుకోసం తిరుగుతున్నా అంటే, నేను రోజు పొద్దున అన్నది మెసేజ్ చూస్తాను, ఎక్కడేం చేస్తానో చూస్తాను, అన్న నెంబర్ తిరుగుతున్నాను. నాకు ఒక్కోసారి టైం సరిపోతలేదు. నేను ఎందుకంటే నాకు వేరే కొంతమంది కొన్ని పనులు చెప్పారు బీజేపీలో. ఒకవేళ బీజేపీలో అన్న కొన్ని విషయాలు నడిపి నేను ఫోన్ లో మాట్లాడను. ఒకసారి దయచేసి చెప్తున్నా, మీ అందరికి దండం పెడుతున్నాను. భారతదేశం నా మాతృభూమి, భారతీయులు నా సహోదరులు అనుకుంటూ వచ్చిన 75 ఏళ్ళు ఈ రోజు ఏమైతుంది సరే అండి. నేను ఏం మాట్లాడాను, నేను పొలిటికల్ గురించి ఓన్లీ ఆవు గురించే మాట్లాడతాను. ప్రతి ఒక్క సంఘాలకు, ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క మతానికి, ఆఖరికి దేవుని పూజ కూడా దీని పాలవసరం ఉన్నాయి. ఇక చూసుకోండి, మీరు ఒకసారి అర్థం చేసుకోండి. నేను ఒకసారి ముగిస్తున్నాను. దయచేసి మీరందరూ నేను ఏమనుకోవద్దు. నేను చనిపోయేదాకా కూడా గోసేవ చేసుకుంటుంటాను. ఇంకొకటి, నా కొడుకు డాక్టరు, నా కోడలు డాక్టరు, మా అల్లుడు పెద్ద పొజిషనరు. నేను బాగా డబ్బు సంపాదించిన. ఈ డబ్బు అంతా ఎందుకు నాకు అనిపించింది, నేను 1990 నుండి డబ్బు బాగా సంపాదించాను రియల్ ఎస్టేట్ లా. ఈ డబ్బు నాకు ఎందుకు అనిపించింది, చాలా మంది బీద వాళ్ళని చదివించిన, చాలా మంది గోశాలకు ఇచ్చిన. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నట్టే, ఈయన ఏదో చేస్తాడు అనుకోకూడదు. ఇప్పటి నుండి 99% నేను సంపాదించే ఆస్తులకు వెళ్ళి గోశాలకు, బీద పిల్లలకే ఇస్తున్నాను ఇప్పటి నుండి. ఎందుకంటే నా పిల్లలు బాగా ఎదిగిపోయినరు, నేను ఎవరికి ఏమి బిడ్డ అని చెప్పిన, ఎవరు వాళ్ళకి ఇచ్చేసిన. నేను బయటకు వచ్చిన, ఇక్కడ ఏ సంఘాలు నడుస్తున్నాయి, ఎవరు ఏ అన్యాయం, ఎవరు చేస్తుర్రు, ఎవరు ప్రజలకు సేవ చేస్తుర్రు, వాళ్ళతో తిరుగుతున్నాను. ప్రజలకు ఎవరు సేవ చేస్తుర్రో, ప్రజలు మంచి దారిలో ఎవరు పట్టిస్తుర్రో అక్కడ పోయి నేను మీటింగులు పెట్టాను. నేను మీటింగులు ఉండి అందరికీ నేను ఇదే చెప్తా ఉంటాను. చాలా మంది మంచిదే అంటారు, కొంతమంది ఏదో అనుకుంటారు. మనం ఎవరి గురించి పట్టించుకోవద్దు. ఏదో నువ్వు ఈయన డబ్బుల కోసం తిరుగుతాడు, ఈయన దానికోసం తిరుగుతాడు. డబ్బులు ఇచ్చిన వాళ్ళు ముందుకు వచ్చి అంటే నేను డబ్బులు ఇచ్చిన ఆయన మోసం చేసినట్టే నేను 100 రెట్లు ఎక్కువ దాని మీకు నేను కట్టుబడి ఉంటా. నేను ధర్మాన్ని కట్టుబడి ఉంటా. నేను 1975 నుండి మాకు ఆవులు ఉండేది. అప్పటి నుండి కూడా మేము గోవులను పూజిస్తాము. గోవులు ఎక్కడ వెళ్తే అక్కడ దానికి అన్నం పెడతాము. నా కార్లో గడ్డి ఉంటది, మన కూరగాయలు ఉంటాయి. ఇప్పుడు నేను ఎక్కడ పోయినా కూడా, మలేషియా పోయినా కూడా హిందూ సంఘాలు ఉంటాయి, అక్కడ కూడా ఆవులు పెడతాను. మలేషియా పోయినా, దుబాయ్ పోయినా, కాశ్మీర్ ఎక్కడ పోయినా కూడా నేను కంపల్సరీ నా చేతిలో కొంచెం గడ్డని ఉంటది, పన్నులు ఉంటాయి, ఏదైనా ఇచ్చుకోవడం నేను పోతున్నాను.